బాగున్నారా? ఏం చేస్తున్నారు? అంకుల్ గారు ఇవాళ తాటికాయలు తీసుకురామన్నారు. రేపు పొద్దున్న ఆదివారం కదా, పిల్లలు వస్తానన్నారు. తాటప్పాలు వేద్దామని తీసుకురామన్నాను, వెళ్ళారు. ఇలాగా నేను అన్నీ పెట్టుకుంటాను. ఇంకో బెల్లం పిండి, కొబ్బరికాయ కూడా కొట్టించుకోవాలి. కూర తరిగేసి ఉంచుకోవాలి. బెల్లం కూర కూడా తరిగేసి ఉంచుకోవాలి. ఎందుకంటే పేసుకుని తీసుకున్న వెంటనే మనం కలిపేసుకోవాలన్నమాట. అందుకని అంకుల్ గారు వచ్చేటప్పటికి నేను అన్నీ పెట్టుకుంటున్నాను రెడీ చేసుకుని. ఏమ్మా తీసుకొస్తానని ఎదురు చూస్తున్నాను. వచ్చాక నేను వండి చూపిస్తాను మీకు. కదా లేవా? కొంచెం ఇలా తెచ్చారు కానీ ఇలా కొట్టేసాడు కొంచెం. సరే కొట్టిస్తాను. కొట్టేసి ఇలాగే ఉన్నారు. ఇప్పుడు చెట్ల మీద నరికేసుకున్నారు తేగలకి, అందుకని కాయలు తక్కువ ఉన్నాయి. నేను కొంచెం ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. కాయలు మళ్ళీ చెప్పు. కొంచెం వాటర్ తీసుకుని తొక్కలు తీసుకున్నాక, తొక్క అయితే రావట్లేదు. తొక్కలు తీసుకున్నాక కొంచెం వాటర్ తీసుకుని మనం పరుగుడి తీసుకునేలాగా మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకోవాలి. కాయ పడుతుంది అది కాబట్టి ఇసుక ఎండుకోకుండా నీట్గా చేసుకోవాలి. మళ్ళీ తొక్కలు ఇలా వేసుకుని ఇలా పెట్టుకుంటాం. మా నాన్నగారు పొలం నుంచి చెప్పి మంచి మంచి తాటికాయలు తెస్తే మా అమ్మ చక్కగా తాటిచేప కూడా వేసేది. అంటే తాటిచేప అంటే మామిడి తాండ్ర ఎలాగ వేసుకుంటున్నాము అలాగా తాటి తాండ్ర అనమాట. చాలా బాగుండేది అనమాట. ఈ టెంకలో పేస్ట్ని తీసుకుంటాం కదా, దానికి ముందుగా బెల్లము ఇలాగ కోరుకుని పెట్టుకోవాలి. ఇలా మెత్తగా కత్తిపెడతో కోరుకుని పెట్టుకోవాలి. ఇది కూడా కొబ్బరి కూర తీసుకుని పెట్టుకోవాలి. అవి తీసుకున్నాక అవి తీసుకుంటే మనకి పేస్ట్ కొంచెం వాటర్ కింద వచ్చేస్తుంది అనమాట. అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మనం ఆ పేస్ట్ని తీసుకుంటాక వెళ్ళాలి. ఇందులోకి బియ్యం పిండి, వరిపిండి అంటే బియ్యం పిండి, ఈ పేస్ట్ని తీసుకుంటాక వెళ్తున్నాను. ఇప్పుడు తీసుకునేటప్పుడు చూపిస్తాను రండి ఎలా తీయాలి. మనం ఇలా పెట్టుకుని అప్పుడు మా అమ్మగారు పొరుగుడు కూడా ఉండేది కాదు. అప్పుడు తాటి దానితో కమ్మతోటి తాటి నూతితోటి పొరుగుడు చేసేవారు. ఇప్పుడంటే మనం వడ్ల మీద చేయించుకుంటాం. ఇలా పట్టుకుని ఇలా తీయాలి. ఇప్పుడు ఎంత పొరుగుడైనా ఒక గిన్నెలోకి తీసేసేవారు చేస్తాడు మా అమ్మగారు. ఇలా తీసేసిన కాయలు చిన్న మట్టి చిన్న గుంట తీసి టెంకలు వేసి పైన మట్టి వేస్తే తేగలైపోతాయి. ఇలా టెంకలు అయిపోయాక బెల్లం తీపి చూసేసుకున్నాం. కొంచెం అంటే ఇంకా ఉద్దకాయలు తెస్తారేమో అని ఉద్ద తీసి ముందు బెల్లం ఇలాగా కలుపుకోవాలి. బెల్లం కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి కూర అంతా వేసేస్తున్నాం. బాగుంటుంది, ఎక్కువ అవుతుంది, కొంచెం ఉంచేద్దాం. బెల్లం కూర కూడా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండి ఉంది కదా, ఇది బియ్యం పిండి. ఇది మనం ఎంత పడుతుందో ఉజ్జాయింపు తెలదు కదా, కొలతలు కాదు కాబట్టి ఇలా చూసుకోవాలి. కొంచెం వేసుకుని
ఇంకా కొంచెం పిండి పడుతుంది అన్నమాట. చూసుకుని వేసుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ మనం ఇలా కలిపేసుకున్నాక తీపి చూడాలి. తీపి కొంచెం తక్కువైనట్టయితే కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా బెల్లం పడుతుంది. తాటికాయలు తీపి ఉండలేదు కదా, ఇప్పుడు మనం ఇలా పెట్టుకుని ఉద్దసేపు ఆల్చమకూడదు అనమాట. ఆయిల్ పెట్టేసుకుందాం ముదుట్లో. మాట్లాడు. పొయ్యి పెట్టుకున్నాక ముద్దు పెట్టుకుని తాటిగారులు వేసుకున్నాక ఆయిల్ మళ్ళీ ఇందులోకి వాడితే బాగోదు. అందుకని దానికి సరిపడగానే పోసుకోవాలి. ఎక్కువగా ఎగలు వస్తూ ఉంటాయి, మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇలా నీళ్ళు చెమ్మ చేసుకుని ఇప్పుడైతే అలాగే తీయాలి. ఇప్పుడు ఎలా మనం గారెలు అలాగే తీసుకుంటాము అలాగే వేసేసుకోవడం. పిండి మాత్రం ఇది ఇలా కలుపుకోవాలమ్మా. ఇలా ఉండేలా మనకి ఇలా ముద్ద ఇలా కలుపుకుంటే సరిపోతుంది. తీపి చూసుకుని అన్నీ చూసుకుని అలా మళ్ళీ ఇలాగా దమ్ చేసుకోవాలి. తాటిగాయలకి ఎప్పుడు నీళ్ళే పెట్టుకోవాలి. కొబ్బరి రసులకి వాటికి అయితే నూనె పెట్టుకోవాలి. దీనికి కొలతలు ఉండవు, అంటే పేస్ట్ కొంచుకుంటే కుదరదు కాబట్టి ఉజ్జాయింపు వేసుకోండి. ఇలాగా ఉండాలి, ఇలా ఉండాలి. ఇంకా కాలేక ఇలా తిరగబెట్టు. ఇలా కొంచెం కాలింది కదా, మళ్ళీ అటువైపు కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. కొద్దిగొండ వేసిన వాయుమాలని కొంచెం టైం పడుతుంది. మళ్ళీ వెంటనే ఫాస్ట్గా అయిపోతుంది, చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇలాగే వేగాక తీసేసుకోవాలి. వదిలి మంట ఉన్న గమ్ముని మాడిపోతే లోన ఉడకమన్నమాట. తక్కువ మంటలోనే వేసుకోవాలి. వదిలి మంట లేకుండా తక్కువగా ఉన్న దాంట్లో వేసుకోవాలి. తండ్రి ఇదిగోనమ్మా ఇలా చేసాను. ఇలా చేసి చూపించాను కదా మీకు. ఇలా చేసుకున్నాక మన్నాడైతే బాగుంటాయి. ఇలాగా లేకపోతే వేడి తింటే కండ్రగా ఉంటాయి. ఇదిగో బాగానే ఉడికింది లోన. ఇలా చేసుకుని చూడండి ఎలా ఉంటాయో చూసి కామెంట్ రూపంలో చెప్పండి. పిల్లల్ని అడిగి తెలుసుకుని నేను మళ్ళీ ఇంకొక వెరైటీతో మీకు ముందుకు వస్తాను. మళ్ళీ ఎలా ఉన్నాయి చూసి చెప్పండి అమ్మా, మర్చిపోకండి. ఛానల్ అలాగా చూస్తూ ఉండండి. ఏదో అంటే నేను చేసి చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఉంటానమ్మా, బాయ్.